కడప జిల్లాలో వైఎస్ఆర్ అనేది ప్రజల హార్ట్లో ఉన్నారనేది కొంత ప్రచారం చేస్తుంది, అంటే బయట నుంచి వస్తుంటే దాని ప్రచార మార్గంగా టీడీపీ ఎలా ముందుకెళ్తుంది? ప్రజల నిజంగా ఆ ప్రభావం ఉందంటారా కడప జిల్లా ప్రజల్లో? ఏ ప్రభావము లేదు. వాళ్ళు వాళ్ళ దౌర్జన్య విధానాల ద్వారా, వాళ్ళ దుర్మార్గం ద్వారా వాళ్ళు ఆ విధంగా ఆ ఫీలింగ్ జనంలో కలిగించినారు. మరి ఎందుకు రాలే సీట్లు? మాకు మిగతా సీట్లు కూడా టెక్నికల్ మిస్టేక్స్తోనే పోవడం. కేవలం మిగతా ఆ రెండైనా ఉన్నాయంటే పులివెందులకే ఉన్నాం. అప్పుడు 90,000 పైన మెజార్టీ వచ్చింటే ఇప్పుడు 62,000 మెజార్టీ దగ్గరికి వచ్చేసినాం. ఎంపీ సీటు కూడా పోవాల్సింది షర్మిల లేకపోతే. అట్లా టెక్నికల్ మిస్టేక్స్ వల్ల షర్మిలకు 1,42,000 వచ్చినాయి. భూపేశ్ రెడ్డి గెలవాల్సిందాడు. కడపలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి దానిలో మీ పాత్ర ఎలా ఉంటుంది? నిరంతరాయంగా ఉంటుంది. బలోపేతం చేస్తానే ఉంటాం. మా కుటుంబమే కదా తెలుగుదేశాన్ని బలోపేతం చేయడంలో మా కుటుంబమే నష్టపోయింది. మేము తెలుగుదేశం పార్టీకి 1995లో ఒక పెట్టని కోటగా వచ్చినాం, ఒక అసెట్టుగా వచ్చినాం. మేము పార్టీ మీద ఆధారపడి పార్టీకి బరువు కలిగించే విధంగా రాలేదు. మేము పార్టీకి బలం చేకూర్చేదానికి వచ్చినాం. ఆ పని 95 నుంచి ఏ విధంగా మొదలు పెట్టినామో నిరంతరాయంగా తెలుగుదేశం పార్టీని భీమునిగా తయారు చేసేదానికే మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. సార్, వచ్చేది మనదే ప్రభుత్వమే, వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తారు. నిజంగా వచ్చే గవర్నమెంట్ 29 ఎన్నికల్లో వైఎస్ఆర్ అధికారికి వస్తుందంటారా? వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ఆయన సీఎం అయినటువంటి మరి సెకండ్ నుంచి అదే పాట పాడుతున్నాడు. 24 గంటలు అదే తన క్యాడర్ని నిలబెట్టుకునే దానికి పాడిందే పాడరా పాచిపనుల దాసరి అని. నిజంగా పోవడం అంటూ జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలు కాల రాస్తాడు జగన్మోహన్ రెడ్డి. సీమలను చంపినట్టు చంపుతాడు. మానవత్వమే ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు, దాక్షిణ్యం ఉండదు. అత్యంత కషాయవాదిగా ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకే కాదు, అదే జరిగితే యావత్తు ఆంధ్ర రాష్ట్రానికే దురదృష్ట సంఘటనలు సంభవిస్తాయి. అవి జరగకుండా చూసుకోవాలంటే మాలాంటి త్యాగదనులకు సముచితమైనటువంటి గౌరవం కల్పియాల. నా మాదిరి అనేక మంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరికీ కల్పియాల. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో అంత దూరం వేడొచ్చాడు. ఈడ ఒడిసి పట్టి ఈడ ఓడిస్తే ఆడ ఎందుకు ప్రయత్నం చేయలే? అది ముఖ్యం. మేము కొన్ని గవర్నమెంట్ అడిగినాం, మేము కొందరికి ఇచ్చినారు, సంతోషం, హ్యాపీ. మా వాళ్ళే, వాళ్ళు కూడా మా బ్రదర్సే, మాతో కలిసి పనిచేసిన వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళంతా ఇంకా మా కుటుంబ సభ్యులు. ఇంకా కొందరికి అడిగినాం. యురేనియంలో ట్రేడ్ యూనియన్ లీడర్ ఉన్నాడు చాపాటి శ్రీనాథ్ రెడ్డి అని. వాళ్ళు 1900 వాళ్ళ పంచాయతీ ఏర్పడిన నుంచి వాళ్ళే సర్పంచ్లు. జగన్కు ఒకప్పుడు క్లోజ్ అసోసియేట్గా ఉండేవాడు. అతనితో విభేదించి వచ్చినాడు. ఆ ఊర్లో మాకు మెజారిటీ అండి 129 ఓట్లు. మంచిదులపల్లి గ్రామ పంచాయతీ దాని పక్కనే ఉంది. ఆడ 2 ఓట్లు మాకు లెస్ వచ్చాయి, కేకే కొట్టాలని. 38 ఓట్లు మిస్ అయినాయి. ఈడ మా బూత్ మెజారిటీ. ఇంకా 2 బూతులు రావాల్సింది. ఒక బూత్లో 24 లెస్సు. మాకు అతిపెద్ద యూనియన్కి లీడరు ఆడ SMS అనేది ఒక పెద్ద సంస్థ ఉంది. ఆడ ఒక ఆయన ఉన్నాడు, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అని. ఆయన పైన కార్మికుల హక్కుల కోసం అడుగుతున్నాడని చెప్పి, వాళ్ళ జీతభత్యాలకు అడుగుతున్నాడని చెప్పి, వాళ్ళ ఇంక్రిమెంట్లు, పెన్షన్లు, వాళ్ళ అరియర్స్ పెంచాలని అడుగుతున్నాడని చెప్పి అతని మీద అక్రమంగా 307 కేసు పెట్టాడు. అనేక విధాలుగా కష్టపడుతున్నాడు. అతనికి యురేనియం ఫ్యాక్టరీకి నిరంతరం పోవాల్సి ఉంటుంది. కార్మిక లీడరు ప్లస్ తెలుగుదేశం పార్టీ లీడరు. మా పార్టీకి గుండెకాయ. అతనికి ఒక గన్మెన్ అడిగాం. తూట్ల మసూద్ రెడ్డి అని ఉన్నాడు. అతన్ని రేపు ఏదైనా ఛాంపియన్గా, మున్సిపల్ ఛాంపియన్గా పెట్టాలా, చైర్పర్సన్గా అనేది ఒక ఆలోచన ఉంది మాకు. ఇంకా పార్టీ దృష్టికి తీసుకోవాలి మేమంతా అనుకున్నాం. ఇంకో బాపనపల్లి వెంకటరామరెడ్డి అని ఉన్నాడు. ఇంకా ఒక మహమ్మదీయుడు ఉన్నాడు భాష అని. గనుడే గట్టిగా నిలవనాడు. ఒక మహమ్మదీయుడు నిలవడం ఆశామాషిన. ఇలాంటి సురకత్తులన్నీ ఉన్నాయి. మా వల్ల గన్మెన్లు ఇచ్చే కదా రేపు ఎలక్షన్లో ప్రజల్లోకి పోయి పార్టీ సిద్ధాంతాలు ప్రచారం చేసుకోవాలంటే, పార్టీ జెండా నిలబెట్టాలంటే వాళ్ళు ముందే దుర్మార్గుల నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే, మా ప్రాణం కాపాడుకోవాలంటే కనీస రక్షణ కూడా కల్పించలేకపోతే ఎలా? తప్పు కదా అది చేసుకుంటే తప్ప. మీరు చెప్పిన ప్రమాదం నిరంతరాయంగా పొంచి ఉంది. వడ్డీతో సహా చెల్లిస్తూ ఉంటారు. వడ్డీతో సహా. పామును పూర్తిగా కొట్టకుండా తోక తగిలి వదిలినారంటే కాటు వేస్తుంది. ఈ నిరంతరము ఆంధ్ర రాష్ట్రము ఒక్కటి గుర్తు పెట్టుకోవాలా, తెలుగుదేశం పార్టీనే కదా యావత్తు ప్రజానీకము. రాచు పాము పడగ కింద ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ వచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా. వస్తే
ఆంధ్ర రాష్ట్ర దురదృష్టము, ఒక విషముగా విరజిమ్ముతాడు. ఆ పరిస్థితి రాకూడదంటే నిరంతరాయంగా కార్యకర్తలు ఏ తప్పు చేయకూడదు. నిరంతరం గుర్తుండాలా. వాళ్ళు 2019 నుంచి 2024 వరకు చేసిన అతని ఘోరాలు మోసాలు. 20 కోరల 60 కొమ్మల రాక్షసుడు అతను. వీళ్ళు మా వాళ్ళు అంటుంటారు షాడిస్ట్ అని. అంతకంటే పెద్దది సైకో అంటారు. అంటారు అంతకంటే పెద్దది ఇది. ఏ ఒక్కరిని నీళ్లు తాగనీడు. ఎవరి ఇల్లు వాళ్ళది కాదు, ఎవరి పొలము వాళ్ళది కాదు, ఎవరి వ్యాపారము వాళ్ళది కాదు, ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. ఆ దుస్థితి రాకూడదంటే పార్టీకి కనువిప్పు కలగాలి. అది మాటలతో కాదు. జగన్ వచ్చి ప్రభావంతో జరుగుతుంటారు. 100కి 100 రూపాయలు. నేను తక్కువ చెబుతాడా? 100కి 100 రూపాయలు. కార్యకర్తలను మాటల రూపంలో కాదు, కార్యకర్తలను పట్టించుకోవాలా, పార్టీని సమైక్యంగా నిలపాలా, నిరంతరాయంగా సందాలు వసూలు చేయాలా, పార్టీ ఆర్థికంగా పరిపుష్టం కావాలా, పార్టీకి కార్యకర్తలు కష్టపడినని గుర్తించాలా, కాగడ వేసి వెతకాలా, మైక్రోస్కోప్ వేసి వెతకాలా, అంజన పోసి వేసి వెతకాలా. పాతకాలంలో మరి ఎక్కడున్నారు పార్టీ కష్టపడినని ఎవడు సిఫారసు చేయకపోయినా గుర్తించి ఇయ్యాలా, వాళ్ళకి సముచితమైన పదవులు ఇయ్యాలా. ఏదో వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు లేని అసమర్థులకు అయోగ్యులకు ఇచ్చినారంటే సొమ్ము చేసుకుంటారు, పోతారు. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఉండాలంటే అది మాటల రూపంలో కాగితాల రూపంలో కాదు. కార్యకర్తలను బలోపేతం చేయాలంటే మహాభారతంలో భీమసేనుడు ఎంత బలం ఉన్నాడు. ఆయన గదాదండవే 779 కేజీలు ఆ గద తీసుకొని బుడిపే ఉంటుంది కదా, దాంతో పొడిచే అన్న ఎగిరి పడతానే. అంత గట్టిగా తయారు చేయాలి. అన్నీ చేయమని కాదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంట్లో అన్నం అయిపోకూడదు, పిల్లకాయ గచ్చకాయ మరి గట్టిగా తయారు కావాలంటే ఎట్లా తయారవుతాడు. నువ్వు ఏదైనా పదవులు ఇవ్వాలా, ప్రోత్సహించాలా. ప్రమోషన్ ఉంటే కదా ఉత్సాహము. బ్రిటిష్ వాడు పరాయి పాలకుడు అయినా బాగా పనిచేసే ప్రమోషన్ ఇచ్చాడు కదా, ఇంక్రిమెంట్ ఇచ్చాడు కదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చాడు కదా. ఈకుంటే ఎట్లా? పార్టీ కార్యకర్తకి ఎప్పుడు వైసీపీ అండగా ఉంటుంది. మీ మీద ఎవరైతే అక్రమ కేసులు పెడుతున్నారో, మీ మీద దాడులు చేస్తున్నారో వారి పేర్లు అయితే రాసుకోండి. వచ్చే మన ప్రభుత్వంలో సప్త సముద్రాలు అవతలున్నా సరే తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతామని జగన్ చెప్తారు. నిజంగా అంత పరిస్థితి ఉంటుందంటారా? సప్త సముద్రాల అవతల ఉంటే 5 ఏళ్ల తర్వాత ముంచుతాడు కదా. మేమే సప్త సముద్రాల్లో ఇప్పుడే ముంచితే ఆ దుర్మార్గులందరినీ, వైసీపీ దుర్మార్గులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ముంచితే, మేమే ముంచితే అఫెన్స్ లేకపోతే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. మాకేం శౌర్యం లేదనుకుంటున్నారా? పరాక్రమం లేదనుకుంటున్నారా? మాకేం తొడలు లేవనుకుంటున్నారా? మీరు అధికారం ఉండే ఆ రోజు చేశారు, ఈ రోజు చేయండి. మగవాడైతే ఎవడో వైసీపీ వాడు. మీరున్నే అధికారంలో, మేమున్నే అధికారంలో, అధికారం ఉండేటప్పుడు కూడా చేసేది. మేము దుర్మార్గానికి పాల్పడ్డాం. మాదంతా అక్రమ కేసులు బనాయిస్తున్నారు, మా వాళ్ళ మీద భయపెడుతున్నారు, భయాలు చేస్తున్నారు. దానిలో భాగంగా నా మీద కూడా మద్యం కుంభకోణం అని ఒక కుట్రపూర్తంగా కుట్ర చేస్తుంది, నన్ను అరెస్ట్ చేసే ప్రక్రియ జరుగుతుంది, నన్ను మద్యం కుంభకోణంలో ఇరికిచ్చే కుట్ర జరుగుతుంది అనేది జగన్ ఆరోపణ. నిజంగా మద్యం కుంభకోణంలో జగన్ ఉన్నారంటారు? ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వం మద్యం అమ్మింది ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తప్ప. అంత నాణ్యత లేనిది విషం అమ్మినాడు. ఒక్కొక్కటి 300, 400 కల్తీ మద్యం తాగి గుండెలు పగిలి నిద్రలోనే చచ్చిపోయి కాళ్ళు చేతులు కొట్టుకొని కళ్ళు పోయి కిడ్నీలు దెబ్బతిని చచ్చిపోయినారు కొన్ని వందలు వేల మంది. సిగ్గులేదు? మత్తులో జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈ రోజు యువత, ఆంధ్రప్రదేశ్ యువత మత్తులో జరుగుతుంది. ఏ స్కూల్లో చేర్చాలని, ఏ కాలేజీలో చేర్చాలని, ఏ అమ్మాయిని ఎవరికి ఇవ్వాలని, ఎవడు డ్రగ్గు తాగుతున్నాడో, ఎవడు మద్యం సేవిస్తున్నాడో, ఎవడు మత్తు మందు తింటున్నాడో, ఎవడు గంజాయి సేవిస్తున్నాడో అని చంద్రబాబు నాయుడు గారి హయాంలో తులసి వనములా ఉన్నది. తులసి చెట్టు అన్ని పోయి గంజాయి మొక్కలు అయిపోయినాయి. ఆ గంజాయి మొక్కలను ఏరేసే పని ఎంత స్పీడ్గా మొదలు పెడితే అంత మంచిది. లేకపోతే మీరు చెప్పింది కరెక్టే. మా వాళ్ళు ఊచకోతకు వస్తాడు, ఇటు అటు కాదు, ఊచకోత ఆచరణలో చూపియాలి. మనమేమి అధర్మం వద్దు, డెమోక్రటిక్ గానే పోదాం. వాళ్ళు ఎవరెవరు తప్పు చేశారో సగటు కార్యకర్త కోపము జగన్ను జైలుకు పంపలేదని ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకా ఎప్పుడు అది మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేస్తారంటారు. నిజంగా జగన్ అరెస్ట్ అవుతారు ఈ మద్యం కుంభకోణంలో? ఎదుగ్గాడు నాకు సంబంధం లేదు మద్యం కుంభకోణం అనేది జగన్ చెప్తారు. నేనంతా న్యాయమైన పరిపాలన చేశానని చెప్తారు. ప్రజల కోసం నేను డీబీటీ ద్వారా లక్షల కోట్లు వాళ్ళ అకౌంట్ లో బటన్ నొక్కానని చెప్తారు ఆయన. వాళ్ళ నాయనది కదా అంతా. వాళ్ళ నాయన వాళ్ళ అబ్బగారు సల్లపల్లి జమీందారులు, లేకుంటే మా పెమసాని గండికోట పరిపాలకులు, లేకుంటే మా విజయనగర చక్రవర్తులు.
లేకుంటే మా ముసునూరి కమ్మపాలకులు, లేకుంటే మా జల్లపల్లి యలమ సామ్రాజ్య వారసులు. ఏం వేల కోట్లు, లక్షల కోట్లు, ప్రాంతాలు లక్షల ఎకరాలు ఉండి అదంతా ప్రజలకు ఇచ్చినాడు. అంటే పుట్టుకతోనే బై బర్త్ జగన్మోహన్ రెడ్డి గోల్డెన్ స్పూన్ అంటారు, నిజమండి? వాళ్ళ ఆయన సీఎం అయినాక అంతవరకు వాళ్ళ ఆయన కూడా చేతులు అందరి మీద చేతులు వేసేదే, ఏముంది ఇటు ఇచ్చిపో అనేది. ఎక్కడ చూసినా అప్పులే, తిరిగి ఇచ్చేది లేదు, నో రీపేమెంట్. కాయలా చేసి గుజరీకెత్తిన సంస్థ. దీంట్లో ఏ ఆర్థిక వనరులు లేవు, ఇలా అంతా సొడబ్బా వాంచుకోవడం. నిజం, మీరు చెప్పింది జరుగుతుంది. పార్టీ అలర్ట్గా లేకపోతే ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండాలా, ప్రజలకు చెప్పిన హామీలు నెరవేర్చుకోవాలా, కార్యకర్తలను నిరంతరం సంరక్షించుకోవాలా, వారి వారి యోగ్యతలను బట్టి, వారి వారి పని విధానాన్ని బట్టి, వారి వారి బాధలు ఏమేం బాధలు పడినారు పట్టి వాళ్ళకందరికీ సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలా. ఏనుగును పెట్టాల్సిన ప్లేస్ ఎలకను పెట్టేది, ఎలకలు పెట్టాల్సినటువంటి ప్లేస్లో ఏనుగును తీసుకొచ్చి పెట్టేది కరెక్ట్ కాదు. అది ఉండదు ఆ ప్రమాదం. కాబట్టి వాళ్ళ తప్పులు చేసిన వాళ్ళు ఇప్పుడే శిక్షించాలి. మా జెండాలు ఈ గవర్నమెంట్లో చింపేస్తాడంటే ఇంకా మాకు దిక్కే ఉంది చెప్పండి. అంటే వైసీపీని రెచ్చగొట్టేందుకే ఈ రోజున కడపలో మహానాడు జరిగే ప్రాంతంలో చివరి బైపాస్లో చూస్తే వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ తోరణాలు కట్టి రెచ్చగొట్టేందుకే చేశారనేది కూడా వైసీపీ చెప్పుద్ది. ఆ తోరణాలు అనేది యాదృచ్ఛంగా జరిగిందా, కావాలని కట్టారంటారు? రాజశేఖర రెడ్డి స్టాచ్యూ కట్టలే, ఆ వలయం సైడు కట్టింది వాస్తవం. ఏ మోటుకు పోయినా విగ్రహాలే, ఏ మోటు కన్నా పోటీ రాజశేఖర రెడ్డి విగ్రహాలే. మేము జగన్ తలకాయకు కొడుతూ మా తెలుగుదేశం జెండా. అతను వాళ్ళ నాయన మీద గౌరవం ఉన్నట్టు వైసీపీకి ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ సీఎం, సోనియా గాంధీ దయ వల్ల వాళ్ళ నాయన చచ్చిపోయినాడని చెప్పుకొని ఏడిసి పిసిసి ప్రెసిడెంట్ చెప్పుకొని పాదయాత్ర చెప్పుకొని సీఎం అయినాడు. వాళ్ళ నాయన పేరు అడ్డం పెట్టుకొని సంపాదించినాడు. రాజశేఖర రెడ్డి భార్య కదా విజయమ్మ, మరి ఏం గౌరవం ఇచ్చినాడు? రాజశేఖర రెడ్డి రక్తం పంచుకొనే కదా షర్మిల పుట్టింది. రాజశేఖర రెడ్డి కూతురే కాదన్నాడు కదా. వాళ్ళ నాయన తాగిన ఎంగిలి సన్నులో నుంచే కదా పాలు తాగింది వివేకానంద రెడ్డి అని. వివేకానంద రెడ్డిని ఎట్ట చంపినారా? వృద్ధుని సంపూ. నీకు మన భారతదేశ చరిత్రే, కౌరవ పాండవులు మన వాళ్ళే కదా, మన తాతగారు కదా, నరుక్కొని చచ్చిన రాష్ట్రం కోసం వాళ్ళు డైరెక్ట్ యుద్ధం చేసినారు. నువ్వేదే పడుకోండేవాడిని, నిద్రమత్తులో ఉండేవాడిని చంపుతావు నువ్వా మాకు నీతులు చెప్పేది? నువ్వా డెమోక్రసీ గురించి, అన్యాయం గురించి, అక్రమం గురించి, అధర్మం గురించి చెప్పేది? ఆ స్థాయి, ఆ స్ట్రేచర్ ఉందా నీకు జగన్మోహన్ రెడ్డికి? అదే నేను చెప్పేది. ఇల్లి గుడ్డిదైతే ఎలక తోకతో కొడతాదట. మనం శాంతి మాటలు చెప్పుకుంటా ఇవన్నీ మాటలకే పరిమితం చేసే వాళ్ళ గవర్నమెంట్ వచ్చే మా కార్యకర్తలను రాకుతారేసి కొన్ని వచ్చినట్టు గొచ్చారు. నీళ్లు కూడా పోయకుండా గొంతులు గొచ్చారు, కాళ్ళు ఇరుచారు, కటింగ్లు ఆఫ్ కటింగ్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటేనే, అది వస్తుంది అంటేనే గుండె జారిపోతుంది సగటోనికి, ఒళ్ళు గగురు పొడుస్తుంది. అవన్నీ అధికారంలోకి వచ్చినాం కదా, అవన్నీ మర్చిపోతే మా కుర్చీలు మాకు భద్రంగా ఉన్నాయి కదా అన్నారనుకో, వాడు వస్తాడు వాయువేగంతో, మనోవేగంతో. మనం ఆ అవకాశం ఇవ్వకూడదు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అమరావతి ఇప్పటికే అమరజీవి అయింది, శాశ్వతంగా అయిపోతుంది. పోలవరం పరిగే పరుగు, చేతికి దొరకదు, రోడ్లు ఉండవు, ఉద్యోగస్తులు జీతాలు ఉండవు, అవన్నీ మర్చిపోతారు. అయితే ఏమంటే ఆంధ్రుల జ్ఞాపక శక్తి అతి తక్కువ మర్చిపోతారు. నిరంతరాయంగా అతను చేసిన అక్రమాలు, అన్యాయాలు ప్రజలకు గుర్తు చేయాలా, రోడ్లు మిలమిల మెరసాలా, రాయలసీమంతా నీళ్లతో పాడిపచ్చల సౌభాగ్యంతో వర్ధిల్లాలా, ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ పెడతా అంటాడు, చాలా సంతోషం అయింది. 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. మహానాడులు అనౌన్స్ చేశారు. పరోక్షంగా వచ్చాయి. ఆ ఇనుప అంగళ్ళు పెట్టుకొని ఆ లారీలు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఆడ కూలీలు ఇనివెత్తే వాళ్ళు, ఇట్లాంటివన్నీ కొప్పర్తికి ఇచ్చారంటున్నాడు. అవన్నీ మంచి జరుగుతాయి. అట్లా మంచి జరిగి ఎంప్లాయ్మెంట్ పెంచాలి. ఎంప్లాయ్మెంట్ పెంచి ఏ అవకాశం ఇవ్వకూడదు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారిదే కాదు బాధ్యత, ప్రతి కార్యకర్తది బాధ్యతగా వ్యవహరించాలి. గర్వీతనంగా ప్రజల్లోకి పోయి మాట్లాడము, నా గవర్నమెంట్ అనడము, నా ప్రభుత్వంలో నేను ఏమైనా చేర్చారడము, అవన్నీ మానుకోవాలి. అధికారం రానప్పుడు తొడ కొట్టి నిలబడాలి, తల పైనే తల వంచకూడదు. అధికారం వచ్చినప్పుడు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు పై నుంచి కిందికి వినమ్రంగా తల వచ్చి వాళ్ళకి అడిగినా అడగకపోయినా ఎక్కడ సమస్య ఉన్నా వాలాల అక్కడ వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించేదానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలి. చేస్తే రాలేడు.
ఏమారితే వేస్తాడు, దెబ్బ కొడతాడు.